సో సర్జరీకి పెయిన్ విపరీతంగా ఉంటుందా అనేది చాలా మంది అడిగే క్వశ్చన్. అది సర్జరీ ఒక 2 దశాబ్దాల ముందుకి లాస్ట్ ఒక దశాబ్దానికి ఇప్పుడు చేసేదానికి లాట్ ఆఫ్ చేంజెస్. పరికరం పరంగా డిఫరెన్సెస్ వచ్చినాయి, ఇన్స్ట్రుమెంటేషన్ పరంగా డిఫరెన్సెస్ వచ్చింది, టెక్నాలజీ పరంగా కూడా డిఫరెన్సెస్ వచ్చింది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకి మినిమల్లీ ఇన్వేసివ్ అంటే బోన్ కట్స్ కానీ మజిల్ రిలీజెస్ కానీ ఇవన్నీ తక్కువ అవటం వల్ల, ప్లస్ మోర్ ఆఫ్ ఎ టైలర్ మేడ్, ఖచ్చితంగా ఆ పర్టికులర్ పేషెంట్కి ఆ పర్టికులర్ షేప్ ఆఫ్ ద బోన్కి ఆ పర్టికులర్ యాంగిల్కి మోర్ ఆఫ్ మెకానికల్ బ్యాలెన్సింగ్ నుంచి కైనమాటిక్ బ్యాలెన్సింగ్ అంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వంపు ఒకే రకంగా ఉండదు. ఆ పర్టికులర్ పేషెంట్ కున్న బాడీ స్ట్రక్చర్ తగినట్టుగా ఇంప్లాంట్స్ ని అమర్చడంతో, స్పెషల్లీ రోబోటిక్స్ హెల్ప్ వల్ల అమర్చడంతో న్యాచురల్ ఫీలింగ్ అనేది బెటర్ గా ఉంటుంది. కోత కానీ కండ రిలీజ్ కానీ తక్కువ అవడంతో పెయిన్ అనేది డెఫినెట్గా తక్కువ ఉంటుంది, రికవరీ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. సో ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల పెయిన్ స్కేల్ అనేది చాలా వరకు తగ్గింది, రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది.